ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానాలు. రెండవ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్యభాగము కీర్తనల గ్రంథము 139వ దావీదు కీర్తన. 139వ కీర్తన ప్రారంభము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి! వాటి మొత్తం ఎంత గొప్పది! వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 139వ కీర్తన. దేవుడు సర్వాంతర్యామి అని, ఆయనకు సర్వము తెలుసును అన్న విషయాన్ని వర్ణిస్తుంది. మనము ఆకాశమునకెక్కిన, పాతాళమందు పండుకొనిన, సముద్ర దిగంతములలో నివసించిన ఆయన సన్నిధి మనలను విడిచిపోదు. ఆయన సన్నిధిలోనే ఉండడమే మన జీవితాన్ని భద్రతతో కూడినదిగా చేస్తుంది. తల్లి గర్భంలో పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనలను చూశాయి. మనము జన్మించిన రోజు నుండి మన జీవిత కాలం యొక్క ప్రతి దినమును ఆయన భవిష్యత్ జ్ఞానము యోచించి వాటిని ఒక పుస్తకంలో వ్రాసింది. దేవుడు ఆ ప్రణాళికను మనకు ఒక్కొక్క పేజీగా చూపిస్తాడు. మనము ఆ ప్రణాళిక ప్రకారము జీవిస్తే మన జీవితాల యొక్క చివరి దశకు వచ్చేసరికి మనకు పశ్చాత్తాపం ఉండదు. 24వ వచనము, మనము నిరంతరం చేయవలసిన ప్రార్థన. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. మన హృదయాలలో, మన జీవితాలలో దేవునికి ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉందేమో పరీక్షించుకుంటూ సరిచేసుకుంటూ నిత్య మార్గమున నడిచే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే
నీ పాద సన్నిధిలో నిలచుటయే మేలు. భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే నీ పాద సన్నిధిలో నిలచుటయే మేలు. నీ మందిరావరణములో నాటబడిన నా జీవితం, నీ మందిరావరణములో నాటబడిన నా జీవితం వాడిపోదు ఎన్నడూ, మోడు కాదు ఏనాడు. వాడిపోదు ఎన్నడూ, మోడు కాదు ఏనాడు. ప్రభువా నీ సన్నిధిలో నివసించే నాకు ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో. తండ్రి నీ సన్నిధిలో నివసించే నాకు ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో. ఎంత ధన్యమో, ఎంత భాగ్యమో. హల్లెలూయా.